మాకు జరగని పరిస్థితుల్లో మేము ఆశ్రయం కాడికి వచ్చాము. మరి అమ్మ మాకు తలా కేజీలు బియ్యం ఇచ్చారు. కానీ మేము లేని వాళ్ళం కనుక అమ్మ మాకు సహాయం చేశారు. ఇంకా ఎక్కువ ఇచ్చేవారు మీరంటారు. ఎవరైనా ధర్మదాతలుండి మాకు సహాయం చేస్తే మాకు ఎక్కువ ఇస్తారు, మా కడుపులు నింపుతారు. మీకు అందరికీ వందనాలు. మాకు అమ్మ బియ్యం ఇచ్చింది ఒక 5 కేజీలు. మాకు బియ్యం లేక మాకు అన్నం లేక మేము వచ్చాము. వస్తే అమ్మ బియ్యం ఇచ్చింది. మేము ఆ బియ్యం కోసం వచ్చి తీసుకెళ్తున్నాం. మమ్మల్ని కనికరించి మాకు ఇంకా సహాయం చేయమని అడుగుతున్నాం. మాకు బియ్యము ఇచ్చి మాకు సాయం చేస్తుంది మేడం గారు. మాకు ఏది తక్కువైనా కొరత లేకుండా మేడం గారు ఇస్తుంది. మాకు అన్నీ జరుపుతుంది. మాకు సహాయం చేస్తుంది. 5 కేజీలు పెద్దగా మాట్లాడి 5 కేజీలు బియ్యం ఇచ్చింది మా తల్లి. కొద్దిగా సహాయం చేయండి. మేము ఫోటోలు చేస్తే మాకు సహాయం చేస్తారు. మాకు అన్నానికి లోటు లేకుండా చేసి ఎడితే సార్ మీరు మేము చెప్పుకుంటాము. మా కష్టం గారు మమ్మల్ని బాగా చూస్తుంది. మాకు బియ్యం ఇస్తుంది. ఇక్కడికి వచ్చినాక అన్నం అది పెట్టి పంపుతుంది. మేము ఎక్కడే ఉంటున్నాం అయినా చెప్పింది. హాయ్ అండి, నమస్తే అండి. మాది స్నేహ చారిటబుల్ ట్రస్ట్కి ఏమీ ఫండ్స్ రావట్లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎంతోమంది పెద్దవాళ్ళు పని చేసుకోలేని వాళ్ళు అందరూ సహాయం కోసం వస్తున్నారు. నేనైతే ఏం పబ్లిక్ చేసుకొని ఫోన్ నెంబర్లు ఏం పెట్టలేదు. నాకున్నంతలో నాకు చేతనైంది సహాయం చేస్తున్నాను. వీడియో తీసేది నేనే కనుక కనిపించను. వీళ్ళందరికీ ఎంతోమందికి సాయం చేయాలని ఇంకా ఎంతో 60-70 మంది దాకా ఉన్నారు మన ఆశ్రమం తరపున. వాళ్ళందరికీ సాయం చేయాలని నా కోరిక. వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి ఏమీ అడుక్కొని పరిస్థితి కాదు, పని కూడా చేసుకోలేరు. వీళ్ళందరికీ సాయం చేయాలంటే దాతలు ముందుకొచ్చి సపోర్ట్ చెయ్యండి. ఎంతోమంది సాయం చేస్తే మీ సాయం నుంచి నేను 10 మందికి సాయపడగలను. వీడియో తీసేది నేనే, తీసేవాళ్ళు లేక నేనే తీస్తున్నాను. మీ అందరికీ నమస్కారం. మా ట్రస్ట్ అందు మీ దయ ఉంచాలని నేను కోరుకుంటున్నాను.